కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొను. నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా. ఆ ప్రాంతంలో కరువు వచ్చింది కనుక కరువు ఎందుకు వచ్చిందో అనే సత్యాన్ని గ్రహించటానికి బదులుగా ఎలీమెలెకు అనేటటువంటి ఒక వ్యక్తి తన కుటుంబాన్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. బ్రతికిస్తాను రండి అని చెప్పి తన కుటుంబాన్ని తీసుకుపోయాడు. అలా తీసుకెళ్ళి మోయాబు దేశంలో తాను బ్రతకలేకపోయాడు. యెహోవా సెలవు లేకుండా భోజనము చేయగలవాడు ఎవడు అని బైబిల్లో ఉంది. అనగా యెహోవా సెలవు లేకుండా గుప్పెడు మెతుకులు తినడం కూడా మనకు సాధ్యము కాదు. ఈరోజు మనం 2 పూట్ల లేక 3 పూట్ల భోజనం చేస్తున్నాము అంటే అది దేవుడు మనకిచ్చిన మహాకృప, అది ఆయన కనికరం. ఈ సత్యాన్ని మర్చిపోయిన ఒక కుటుంబం కరువు వచ్చింది, కష్టం వచ్చింది అని చెప్పి దేవుడు లేని చోటికి, దేవుడు రాని చోటికి, దేవుడిగా ఆరాధించబడని చోటికి వెళ్ళిపోయారు. ఎలీమెలెకు, నయోమి, కిల్యోను, మహ్లోను, ఇది 4 సభ్యులు కలిగిన చిన్న కుటుంబం. కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, సమస్య వచ్చిందని, కరువు వచ్చిందని వాళ్ళు ఆ ప్రాంతాన్ని, అనగా బెత్లెహేం అనే ప్రాంతము, రొట్టెల ఇల్లు, ఆహారము అందించేటటువంటి ఇల్లు, ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని చెప్పి మోయాబు దేశము శపితమైన దేశము, దేవునిగా ఆరాధించకుండా సృష్టినే ఆరాధించేటటువంటి పాపిష్టి ప్రజలు నివసించేటటువంటి దేశం అది. దేవుని యొక్క సన్నిధిని, ఆయన యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని విడిచిపెట్టి ఓ కుటుంబము దేవుడు లేని చోటికి వెళ్ళి నాశనం అయిపోయింది. ఎలీమెలెకు చనిపోయాడు. తనను వెంబడించిన 2 కుమారులు చనిపోయారు. ఆ ఎలీమెలెకు కుమారులను పెళ్లి చేసుకున్న భార్యలు కూడా ఒంటరి అయిపోయారు. ఆ కుటుంబం ఒక దిక్కులేని కుటుంబంగా మారిపోయింది. ఏ అండా లేని కుటుంబంగా మారిపోయింది. అటువంటి సమయంలో నయోమి ఒక మాట వింది. ఏమిటి ఆ మాట అంటే,
యెహోవా తన ప్రజలను దర్శించి వారికి సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తున్నాడు అనే మాట వింది. దయచేసి గమనించండి, బెత్లెహేం అనే ప్రాంతంలో కరువు రావడానికి కారణం ఏమిటంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారట. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, నడిపించే నాయకుడు లేడు, దేవుడంటే భయము భక్తి ప్రజల్లో లేకుండా పోయింది. దేవుడంటే భయము భక్తి లేకుండా ఉండేటటువంటి ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు తమ ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టారో ఆ ప్రాంతం కరువుతో నిండిపోయింది. ఎస్, తప్పిపోయిన కుమారుడు కూడా తన ఇంటిలో తన ఇష్టం జరగటం లేదని, తను కోరుకున్నట్టుగా జరగటం లేదని, తన తండ్రి ఉన్నంతసేపు తన ఆటలు సాగటం లేదని, తన ఇష్టానుసారంగా జీవించాలంటే తండ్రితో ఉండడం కుదరదని భావించి ఏం చేశాడు? తండ్రితో చెప్పేశాడు, నాన్న నాకొచ్చే ఆస్తిలో భాగాన్ని ఇచ్చేసేయి, నేను నా దారి చూసుకుంటా. తండ్రి ఇచ్చేశాడు. కుమారుడు తన దారి తాను చూసుకున్నాడు. ఎందుకని వేరుగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు? తన ఇష్టానుసారంగా జీవించటానికి. ఈరోజు చాలామంది కుర్రవాళ్ళు దూర ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు. చాలామంది అమ్మాయిలు దూర ప్రాంతంలో ఉండే కాలేజీల్లో జాయిన్ అవ్వాలని ఆశపడుతున్నారు. పట్టణాలకు పరుగులు తీయాలని ఆశపడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని ఆశపడుతున్నారు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎందుకని దగ్గరలో ఉండే పట్టణాల్లో ఉద్యోగాలు చేయొచ్చుగా, దగ్గరలో ఉండే పట్టణాల్లో చదువుకోవచ్చుగా, ఎందుకని దూర ప్రాంతానికి వెళ్ళి చదవాలని, దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని, ఎవరు మన వాళ్ళు లేని చోటకు వెళ్ళాలని ఎక్కువ శాతం ఎందుకు తాపత్రయపడుతున్నారు? దయచేసి గమనించండి. వచ్చిన సీటును బట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేటటువంటి విద్యార్థుల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ పని కట్టుకొని ఇంటికి అయిన వారికి దూరంగా వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, కావాలని చెప్పి దూరంగా వెళ్ళి చదువుకోవాలి అని ఉద్దేశించే వారి ఉద్దేశంలో ఎంతో కొంత నా ఇష్టం జరగాలి, నేను అనుకున్నట్టుగా జీవించాలి అనే కోరిక ఇమిడి ఉన్నది అనేది మాత్రం సత్యం, అనేది మాత్రం వాస్తవం. తప్పిపోయిన కుమారుని ఇష్టం జరగటం లేదని చెప్పి తండ్రితో చెప్పేశాడు, నా దారి నేను చూసుకుంటా. సరే బాబు నీ ఇష్టం. తండ్రి ఆ కుమారుణ్ణి తన దారి చూసుకోవడానికి అనుమతించాడు, లేదా సరే అన్నాడు. ఆ కుమారుడు ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా జీవించడానికి తెగించాడు. ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా జీవిస్తే ఏమవుతుంది చెప్పండి? తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు? నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేకపోతున్నా, ఏమి చెయ్యాలో అది చేయలేకపోతున్నా, ఎలా తిరగాలో అలా తిరగలేకపోతున్నా, ఏమేమి తాగాలో అది నేను తాగలేకపోతున్నా, ఏమైతే తాకాలో దాన్ని నేను తాకలేకపోతున్నా, కాబట్టి నేను నా తండ్రి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. స్వేచ్ఛను కోరుకున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, స్వేచ్ఛను కోరుకోవడము అది అంత మంచిది కాదు, క్షేమము కాదు అనే సత్యం మర్చిపోవద్దు. గాలిపటాన్ని మనం పట్టుకుంటాం, కింద పట్టుకుంటాం, పైన గాలిపటం ఎగురుతా ఉంటుంది. మనం జాగ్రత్తగా దాన్ని లాగుతూ ఉంటాం, మధ్యలో దాన్ని లాగుతూ ఉంటాం. ఒకవేళ కిందకు వాళ్తున్నప్పుడు మరలా పైకి లాగుతూ ఉంటాం. ఎంత వదిలిపెట్టాలో అంత వదిలిపెడతా ఉంటాం. కొన్ని సందర్భాల్లో టైట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మన చేతిలో ఉన్నంత వరకు గాలిపటం క్షేమంగా ఉంటుంది, పడిపోకుండా ఉంటుంది. కానీ గాలిపటం అనుకుంటుందంట, ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకుంటాడు, పొద్దస్తమాను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు, నన్ను అలా కంట్రోల్ చేయకుండా వదిలిపెడితే ఆహా ఆకాశమే నాకు హద్దు, ఎంత అద్భుతంగా ఎగురుకుంటూ వెళ్తానో అనుకుంటుందంట గాలిపటం. ఒకవేళ అది కానీ ఆ కంట్రోల్ చేసే వ్యక్తి చేతిలో నుంచి విడిపించుకున్నట్లయితే, వదిలిపెట్టబడినట్లయితే, మనందరికీ తెలుసు ఏ తాడి చెట్టుకో, కొబ్బరి చెట్టుకో, ముళ్ళ చెట్టుకో, తుప్ప చెట్టుకో అది ఇరుక్కొని అక్కడే కొట్టుకుంటా ఉంటుంది. తెగిపోయిన గాలిపటాన్ని మనం చూసినప్పుడు అరే అయ్యో అంటామే తప్ప అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత అద్భుతంగా ఎగురుతుంది అని అంటావా? అనం. కంట్రోల్ తప్పిన గాలిపటాన్ని చూసినప్పుడు అయ్యో అంటామే తప్ప అబ్బో అని అనం. కంట్రోల్ తప్పిన వ్యక్తిని చూసినప్పుడు, కంట్రోల్ తప్పి జీవిస్తున్న వ్యక్తిని చూసినప్పుడు, ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిని చూసినప్పుడు, ఇష్టానుసారంగా తాగే వ్యక్తిని చూసినప్పుడు 10 మంది అయ్యయ్యో
అంటారే తప్ప అబ్బో అని చెప్పి అనరు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నిన్ను చూసి నీ చుట్టూ ఉన్నవాళ్ళు అయ్యయ్యో అంటున్నారో, అబ్బో అంటున్నారో, ఒక్కసారి ఆలోచించు. తప్పిపోయిన కుమారుడు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జీవిస్తూ చెడు స్నేహితుల యొక్క ప్రభావము చేత తనకున్నదంతా కూడా పాడు చేసుకున్నాడు. అలా పాడు చేసుకున్న తరువాత ఆ ప్రాంతంలో ఏమొచ్చిందట? కరువు వచ్చిందట. సేమ్ మళ్ళాదే. ఎవడైతే తన ఇష్టానుసారంగా జీవిస్తాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా వెళ్ళి కరువునే ముద్దు పెట్టుకుంటాడు, కరువునే కలుసుకుంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇశ్రాయేలీలు తమ ఇష్టానుసారంగా జీవించినప్పుడు కరువునే కలుసుకున్నారు. తప్పిపోయిన కుమారుడు తన ఇంటిలో నుంచి బయటకు వెళ్ళి తన ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడినప్పుడు కరువునే కలుసుకున్నాడు. కరువును కలుసుకున్నప్పుడు, పూట గడవడం కష్టమైనప్పుడు జరిగింది ఏమిటి? ఆ తప్పిపోయిన కుమారుడు కళ్ళు తెరిచాడు. నేను ఒక అద్భుతమైన ఆస్తిపరుడైన తండ్రికి కుమారుణ్ణి. ఆ తండ్రికి కుమారునిగా ఉన్న నేను చెడు స్నేహాలు పట్టి, చెడుతనాన్ని నమ్మి, నా స్వేచ్ఛను కోరుకొని ఈరోజు దిక్కు మాలిన స్థితికి వచ్చేసా. పందులు కూడా నన్ను వెలివేస్తున్నాయి. ఎందుకు వచ్చింది దిక్కు మాలిన స్థితి? నా తండ్రి ఇంటిలో పనిచేసేవాడు కడుపు నిండా భోంచేస్తున్నాడు, సుఖముగా బ్రతుకుతున్నాడు. ఒక పని చేస్తా, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా, నా తండ్రితో చెప్పుకుంటా, తండ్రి నీ కుమారునిగా ఉండుటకు నేను యోగ్యుడను కాదు, నన్ను క్షమించి నీ ఇంట్లో పనివాడిగా నన్ను ఏర్పరచుకున్నా చాలు అని నా తండ్రితో చెప్పుకుంటా, నా తండ్రిని కలుసుకుంటా, నా తండ్రితో సమాధాన పడతా, నా తండ్రి క్షమాపణ కోరుకుంటా, ఆ తండ్రి ఏం చెప్తే అది నేను చేసుకుని నా జీవితాన్ని సార్థకం చేసుకుంటా అని చెప్పి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. తిరిగి వస్తున్న సమయంలో తండ్రి దూరం నుంచి చూశాడు. తప్పిపోయిన కుమారుడు అనుకుంటూ ఉండుంటాడు, ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని నా తండ్రిని చూడాలి? ప్రేమించే తండ్రిని కాదనుకున్నా, ప్రేమగా చూసుకునే తండ్రిని కాదనుకున్నా, ఏ లోటు లేకుండా చూసే తండ్రిని కాదనుకున్నా, అటువంటి తండ్రిని కాదనుకొని స్నేహాలే నమ్ముకొని లోకంలో ఉన్న పాపాన్నే ఆశించి నా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయా. ఇప్పుడు దిక్కుమాలిన స్థితికి చేరిపోయా. గెడ్డం పెరిగిపోయింది, తల మాసిపోయింది, బట్టలు పాడైపోయినాయి, మురికి కంపు కొడుతుంది. ఇలాంటి పరిస్థితిలో నేను వెళ్ళి మా తండ్రిని ఏమని అడగాలి, ఏమని మాట్లాడాలి? తనలో తాను అనుకుంటున్నాడు, తండ్రి నేను నీ కుమారుడిగా ఉండుటకు యోగ్యుడను కాదయ్యా, నీ ఇంట్లో పనివాడిగా ఉంటాను, నన్ను క్షమిస్తావా, నన్ను అంగీకరిస్తావా అని చెప్పుకుంటాను అని చెప్పి ఇంటికి రాబోతున్నప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడిని దూరం నుంచి చూశాడు. దూరం నుంచి చూడటమే కాదు, పరుగున వచ్చాడు. కంపు కొడుతున్న ఆ కుమారుని యొక్క మెడ మీద పడిపోయాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. అడుగుతున్నా, ఆ కుమారుడు చెప్పాడా? ఆ కుమారుడు తన తండ్రికి చెప్పాడా, తండ్రి నేను నీ ఇంటిలో నీ కుమారునిగా ఉండుటకు యోగ్యుణ్ణి కాదు, నన్ను నీ ఇంట్లో పనివాణిగానైనా ఉండనిస్తావా అని ఆ కుమారుడు చెప్పాడా? చెప్పలేదా? చెప్పలేదా? ఎప్పుడు బైబిల్లో చూసారా? ఆ తండ్రి ఆ మాటను వినడానికి కూడా ఇష్టపడలా. ఆ కుమారుడు నోరు తెరిచి, తండ్రి నీ ఇంటిలో, నోరులోంచి మాట రానివ్వలా. ఎందుకని? ఆ తండ్రికి ఇష్టం లేదండి, నా కొడుకు నా కుమారుడిగానే ఉండాలి తప్ప పనివాడిగా ఉండడానికి వీలు లేదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎంతగా పాడైపోయినా, ఎంతగా దారి తప్పినా, ఎంతగా చెడిపోయినా, దేవుడు నిన్ను కూలివాడిగానో పనికి మాలినవాడిగానో దౌర్భాగ్యుడిగానో చూడాలి, ఉండాలి అని ఆశపట్టల్లా. నువ్వు ఎంతగా చెడిపోయినా, పాడైపోయినా తన చెంతకు చేరితే చాలు, నిన్ను తన కుమారుడిగానే, నిన్ను తన కుమార్తెగానే చూడాలని ఆశపడుతున్నాడు కానీ పనివాడిగానో దిక్కుమాలిన వాడిగానో చూడాలని ఆయన ఆశపట్టల్లా. తప్పిపోయిన కుమారుడు కరువులో చిక్కుకున్నాడు. కారణము తండ్రికి దూరం అయ్యాడు. కానీ ఆ కరువులో తను చిక్కుకున్నప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు. బైబిల్లో ఏముంది తెలుసా? అతనికి బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానోదయము అయినప్పుడు, తనకు తెలివి వచ్చినప్పుడు, ఈ లోకంలో సంతోషం ఉందనుకున్నా, పాపంలో సంతోషం ఉందనుకున్నా, అస్సలైన సంతోషము ఈ లోకంలో లేదు. అస్సలైన సంతోషము, అస్సలైన ఆరోగ్యము, అస్సలైన ఆనందము నా తండ్రి ఇంటిలోనే ఉంది, నా తండ్రి యొక్క సహవాసంలోనే ఉంది అనే సత్యాన్ని ఆ కుమారుడు గ్రహించాడు.
ఈరోజు అడుగుతున్నాను, నువ్వు గ్రహించావా? ఈ లోకంలో ఉన్న అల్పకాల పాప భోగంలో సంతోషము ఉంది అనుకుంటున్నావు, అది సంతోషము కాదు. నువ్వు చేసే పాపిష్టి పనుల్లో ఆనందం ఉందనుకుంటున్నావు, అది ఆనందము కాదు. అది కేవలము అల్పకాలం మాత్రమే నీకు ఇచ్చే ఆనందము. ఆ పాపము చేసిన తరువాత ఆ పాపము నీకు మిగిల్చేటటువంటి శిక్ష అల్పకాలము కాదు, అది యుగ యుగములు ఉండేటటువంటి శిక్ష. ఆ తప్పిపోయిన కుమారుడు గ్రహించాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, తిరిగి తండ్రి దగ్గరకు వచ్చేశాడు. తండ్రి అంగీకరించాడు, కుమారునిగా స్వీకరించాడు. మరలా తాను పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి ఆ కుమారునికి ఇచ్చేశాడు. ఇది సరిగ్గా తిరిగి రావడం యొక్క ప్రతిఫలం, సరైన మనసుతో తిరిగి రావడం యొక్క ప్రతిఫలం. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానంటే, నయోమికి తప్పిపోయిన కుమారునికి ఏమిటి సంబంధం? దయచేసి గమనించండి. నయోమి భర్త, నయోమి కుటుంబం కరువు వచ్చిందని చెప్పి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ సమస్తము తాను కోల్పోయిన తర్వాత ఒక మాట వింది. ఏ మాట విందో చూద్దాం రండి. రూతు గ్రంథము 6వ వచనము. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. రైట్, ఒక వార్త వింది. ఏమిటి ఆ వార్త అంటే, తన ప్రజలను, నాకు చాలా ఇష్టమైన మాట ఇది, తన ప్రజలను యెహోవా దర్శించాడు. దయచేసి గమనించండి. కరువు బెత్లెహేములో ఉన్న ఒక ఎల్లిమెలెకు మాత్రమే కాదు, ఆ ఒక్క కుటుంబానికే కాదు కరువు వచ్చింది, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. అందరికీ వచ్చింది కరువు, అందరికీ వచ్చింది శ్రమ, అందరికీ వచ్చింది కష్టం. కానీ ఒక కుటుంబం ఆ కష్టంలో నుంచి, ఆ కరువులోంచి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ మిగిలిన వారు, ప్రభువా మా లోపాలు ఏమిటో మాకు తెలియచేయి, మా తప్పులు ఏమిటో మాకు తెలియచేయి, ఎందుకు ఈ శ్రమ వచ్చిందో, ఎందుకు ఈ కరువు వచ్చిందో, మాలో ఉన్నటువంటి పాపం ఏమిటో అది మా నుంచి వేరు చేయి, అంతేగాని మమ్మల్ని మాత్రం ఇటువంటి దిక్కుమాలిన స్థితిలో విడిచిపెట్టవద్దు అని చెప్పి ప్రార్థన చేసిన, యెహోవా కనికరము కొరకు ఎదురు చూసిన, ఆయన జవాబు కొరకు ఎదురు చూసిన, నిరీక్షించిన వారు అక్కడ ఉన్నారా ఈరోజు మన మధ్య? అయ్యా, నేను చాలా కాలంగా కష్టాల్లో ఉన్నా, చాలా కాలంగా శ్రమల్లో ఉన్నా, చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, చాలా కాలంగా పరిష్కారము దొరకనటువంటి విపత్కరమైన పరిస్థితి గుండా నేను వెళ్తున్నా. కానీ నాకైతే ఒక నిరీక్షణ ఉంది, నాకైతే ఒక నమ్మకం ఉంది. ఏమిటి ఆ నమ్మకం అంటే, తగిన సమయంలో నా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడని, నా దేవుడు నన్ను దర్శిస్తాడని, నా దేవుడు నన్ను కనికరిస్తాడని, నా దేవుడు నా కన్నిటిని తుడుస్తాడని, నా ప్రార్థన ఆలకించి సమాధానము ఇస్తాడని నేను ఎదురు చూస్తున్నా అన్నవారు ఎవరైనా ఉంటే చూపిస్తారా? నేను నా దేవుని యొక్క జవాబు కొరకు ఎదురు చూస్తున్నా, నేను ప్రార్థిస్తున్నా, నిరీక్షిస్తున్నా, నాకంటూ నా కుటుంబానికంటూ మంచి రోజులు వస్తాయని చెప్పి నేను ఎదురు చూస్తున్నా అన్నవారు చూపిస్తారా? వండర్ఫుల్, ఆల్మోస్ట్ అందరూ చూపించారు. దయచేసి వినండి. ఆనాడు బెత్లెహేములో ఒక కుటుంబమేమో కరువు వచ్చిందని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు, దేవుడు లేని చోటకి. కానీ మిగిలిన వారు అక్కడే ఉన్నారు, దేవుణ్ణే కనిపెట్టుకొని ఆయన కనికరము కొరకు ఎదురు చూస్తూ, నిరీక్షిస్తూ, మా దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు, మా కుటుంబాలను ఉద్ధరిస్తాడు, మా జీవితాలను బాగు చేస్తాడు, మేమేమైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి మాకు ఇస్తాడు అనే నిరీక్షణతో ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, అలా ఎదురు చూస్తూ ఉన్న వారినట దేవుడు విడిచిపెట్టలా. తన కొరకు, తన కనికరము కొరకు, తన దయాదాక్షిణ్యముల కొరకు ఎదురు చూస్తున్న, నిరీక్షిస్తున్న వారిని దేవుడు విడిచిపెట్టలా. మరి ఏం చేశాడో? ఆయన వారిని దర్శించాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవుని సేవకునిగా నీతో చెప్తున్నా, నువ్వు నిజముగా దేవుని యొక్క దయాదాక్షిణ్యముల కొరకు, ఆయన కనికరము కొరకు, ఆయన జవాబు కొరకు, ఆయన చూపించేటటువంటి ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, కొంచెము కాలము నీవు శ్రమపడిన తరువాత నీ దేవుడు ఏ దేవుని కొరకైతే నిరీక్షిస్తున్నావో ఆ దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దాన్ని తప్పక నీకు అనుగ్రహిస్తాడు. నా దేవుడు నిత్యము నిర్లక్ష్యము చేసేవాడు కాదు.
నా దేవుడు తప్పనిసరిగా తగిన సమయంలో నీకు సమృద్ధి అయిన జవాబును, శ్రేష్టమైన జవాబును అనుగ్రహించేవాడు. అయితే ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏం చేయాలి? విశ్వాసముతో ఎదురు చూడాలి, నిరీక్షణతో వేచి ఉండాలి, ఓపికతో, ఓర్పుతో, సహనముతో ఆయన ఇచ్చే జవాబు కొరకు ఎదురు చూడాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనకు అన్నీ ఉన్నాయి కానీ ఓర్పే తక్కువ. మనకు అన్నీ ఉన్నాయి కానీ దీర్ఘశాంతమే తక్కువ. ఒక వ్యక్తి అట, నాలాంటి కుర్రవాడట, యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడట, యేసయ్యా ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా నాకు ఒకటి కొదువుగా ఉంది, నాకు ఓర్పు తక్కువ. ఏం తక్కువట? నాకు ఓర్పు తక్కువ, నాకు ఓర్పు కావాలి, నాకు ఓర్పు కావాలి, నాకు ఓర్పు కావాలి, ఇప్పుడే కావాలి. ఏమంటున్నాడు? ఏం కావాలని కోరుతున్నాడు? ఓర్పు కావాలని కోరుతున్నాడు. ఓర్పు కావాలని కోరేవాడు కాస్త ఓర్చుకోవాలి కదా? కాదంట, ఇప్పుడే కావాలంట. అంటే కనీసం దేవుడు ఓర్పునిచ్చేంత వరకు కూడా ఓర్చుకోడట. నాకు ఇప్పుడే కావాలి. ఎస్, మనలో చాలా మంది దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు నాకు ఇప్పుడే జవాబు కావాలి, ఇవాళ జవాబు కావాలి, ఈరోజు నేను చూసేసేయాలి. నో, నువ్వు కావలసిన సమయంలో, నువ్వు అనుకున్న సమయంలో, నువ్వు కోరుకున్నట్టుగా దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు. కానీ నీకు అవసరమైన దాన్ని తగిన సమయంలో నా దేవుడు తప్పక జవాబు ఇస్తాడు. ఆయన జవాబు ఇచ్చినప్పుడు సమృద్ధిగా ఇస్తాడు, జవాబు ఇచ్చినప్పుడు సంపూర్ణంగా ఇస్తాడు, జవాబు ఇచ్చినప్పుడు, ఆయన జవాబు ఇచ్చినప్పుడు పరిపూర్ణంగా ఇస్తాడు. ఎప్పుడు చెప్తూ ఉంటా, మరలా చెప్తున్నా, ఆ తండ్రి ఇంటిలోంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళ బాబు చెప్పాడట, డాడీ బయటకు వెళ్తున్నావు కదా, కాస్త చాక్లెట్లు తెస్తావా అని చెప్పి అడిగాడట. అలాగే రా అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు వెళ్తున్నావు, ఆ తండ్రి అన్నాడట, తెస్తాలే అని చెప్పి వస్తూ చాక్లెట్లే కాదు, ఏకంగా చాక్లెట్లు బాటిల్ తెచ్చాడట. చాక్లెట్ల బాటిల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి, ఒరే నీకోసం చాక్లెట్లు తెచ్చారా, నువ్వు తీసుకో అన్నాడట. వాడు అన్నాడట, లేదు డాడీ నువ్వే తీసి నాకు అని చెప్పినాడట. నాకు టైం లేదా, నేను పని చేసుకుంటున్నా, నీకు నువ్వే తీసుకో చాక్లెట్లు ఆ బాటిల్లో నుంచి అని చెప్పండి. లేదు డాడీ నువ్వే తీసి అన్నాడట. ఆ డాడీ పట్టించుకోకుండా పని చేసుకుంటున్నాడు. మధ్యాహ్నం మళ్ళీ అడిగాడట, రే నీకు చాక్లెట్లు తెచ్చా కదా, బాటిల్లో ఉన్నాయి కదా, తీసుకోరా. లేదు డాడీ నువ్వు ఇస్తే తీసుకుంటా. వాడు ఎదురు చూస్తున్నాడు, వేచి ఉన్నాడు, ఓర్పుతో వేచి ఉన్నాడు. సాయంత్రం అయింది, మళ్ళీ డాడీ ఆ బాటిల్ అలాగే సీల్డ్గా ఉంది. ఏరా నువ్వు బాటిల్ తీసుకోలేదేంటి, తీసుకో. లేదు డాడీ నువ్వే నాకు తీసివ్వు. సరే, ఆ డాడీకి అర్థం కాక వెళ్ళి మొత్తం క్యాప్ తీసి దాంట్లో చేయబెట్టి చాక్లెట్లు తీసి వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు. వాడు లొట్టలేసుకుంటూ అబ్బో ఎంత ఆనందంగా చాక్లెట్లు తింటున్నాడో. వాళ్ళ డాడీకి అర్థం కాక, ఒరే ఇట్రా, పొద్దున్న చెప్పా తీసుకోలా, మధ్యాహ్నం చెప్పా తీసుకోలా, సాయంత్రం వచ్చితే మళ్ళీ డాడీ నువ్వే తీసివు అని చెప్పి పట్టుబట్టి మరి ఆ చాక్లెట్ తీయించావు. ఇంతకీ ఎందుకు నువ్వు తీసుకోవాలా, ఎందుకు డాడీ తీసేయమన్నావు అని అంటే, ఆ కుర్రవాడు అంటున్నాడు, డాడీ నేను తీసుకుంటే నా చెయ్యి చిన్నది డాడీ, 2 వస్తాయి, కానీ నువ్వు తీసిస్తే నీ చెయ్యి చాలా పెద్దది డాడీ, నాకు కావలసిన బోల్డ్ అని చాక్లెట్లు వస్తాయి, కాబట్టి నువ్విస్తేనే తీసుకోవాలని చెప్పి, నువ్విస్తే సమృద్ధిగా ఇస్తావు అని చెప్పి నేను మార్నింగ్ నుంచి వేచి ఉన్నాను డాడీ. ఎంత అద్భుతమైన జవాబు అండి. ఆ చిన్న పిల్లవాడికి తెలిసింది ఏంటంటే, కక్కుర్తి పడితే, తొందర పడితే చాలంది నేను పొందుకుంటాను, కానీ మా తండ్రి ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు, పరిపూర్ణంగా ఇస్తాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ప్రభు యొక్క బిడ్డగా, ప్రభు యొక్క కుమార్తెగా, కుమారునిగా నువ్వు జీవిస్తూ సమాధానం కొరకు, పరిష్కారం కొరకు, జవాబు కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, నిరీక్షిస్తున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. బెత్లెహేములో కొంతమంది ఉన్నారు, కరువు వచ్చిందని చెప్పి, శ్రమ వచ్చిందని చెప్పి, కష్టం వచ్చిందని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టి, ఈయనేం దేవుడు మాయదారు దేవుడు మాకింత అన్యాయం చేశాడు, ఈయనేం దేవుడు మాయదారు దేవుడు మాకింత కష్టాన్ని ఇచ్చాడు, ఈయనేం దేవుడు మాయదారు దేవుడు మాకు కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాడు అని చెప్పి పారిపోకుండా, మేము చేసిన పొరపాట్లను బట్టే కదా ఈ కష్టం వచ్చింది, దేవుణ్ణి విడిచిపెట్టబట్టే కదా ఈ కష్టం వచ్చింది, దేవునికి దూరం కాబట్టే కదా మాకు ఈ శ్రమ వచ్చింది, దేవుని మాట వినకబట్టే కదా మాకు ఈ దుఃఖం వచ్చింది. ప్రభువా నువ్వే మమ్మల్ని కనికరించయ్యా, నువ్వే మమ్మలను దర్శించయ్యా, గాయపరచువాడు నీవే, గాయములు కట్టువాడవు నీవే, నీ మీదే మేము ఆధారపడతామయ్యా, నిన్ను కాదని ఎక్కడికి వెళ్ళగలమయ్యా అని చెప్పి కొంతమంది బెత్లెహేములో అక్కడే ఉండిపోయారు. అది దేవుడు చూశాడు.
నా కనికరం కొరకు, నా క్షమాపణ కొరకు, నా దయాదాక్షిణ్యముల కొరకు, నా జవాబు కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళను నేను ఎలా నిర్లక్ష్యపరచగలను, వీళ్ళను నేను ఎలా పట్టించుకోకుండా ఉండగలను అని చెప్పి దేవుడట కరువులో అల్లాడిపోతున్న ప్రజలను ఆయన దర్శించాడట. సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడట. నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కరువులో కష్టములో ఆనాడు తన ప్రజలను దర్శించినట్లయితే ఈనాడు నీవు కరువులో, నీవు కష్టంలో, నీవు శ్రమలో ఉన్నప్పుడు నా దేవుడు ఎందుకని నిన్ను దర్శించడు, ఎందుకని నిన్ను కనికరించడు, ఎందుకని నిన్నో సమృద్ధి అయిన జీవితంతో నింపడు? నువ్వు వేచి ఉన్న ఎడల, నిరీక్షించిన ఎడల, ఓపికతో ఆయన కనికరము కొరకు ఎదురు చూసిన ఎడల త్వరలోనే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు, మంచి రోజులు ఇస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, ప్రభువా నిన్ను కాదని మోయాబు దేశానికి వెళ్ళి తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు ఎలీమెలెకు. కరువుకు కారణము మేము చేసే పాపాలని, కరువుకు కారణము మా ఇష్టానుసారంగా జీవించటమే అని వాక్యము ఘోషిస్తూ ఉండగా సత్యాన్ని మర్చి ప్రభువా ఏదో విధంగా బతికేయాలని చెప్పి లోకంలో పరుగులు తీస్తూ వచ్చాము, మమ్మల్ని క్షమించండి. ఎందరైతే బెత్లెహేములో నీ ఎదుట, నీ కొరకు, నీ యొక్క కనికరం కొరకు నిరీక్షణతో ఎదురు చూశారో వారిని దర్శించావు, వారిని కనికరించావు, వారిని సమృద్ధితో నింపావు. ఈరోజు ఎందరైతే ప్రభువా లోకం వైపుకు తిరక్క, పాపం వైపుకు తిరక్క, నీ వైపే తిరిగి నీవే దర్శిస్తావని, నీవే కనికరిస్తావని, నీవే కన్నీళ్లు తుడుస్తావని, నీవే క్షమిస్తావని, బాగు చేస్తావని విశ్వాసముతో నీ కనికరము కొరకు, నీ క్షమ కొరకు, నీ దయాదాక్షిణ్యముల కొరకు ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ప్రభువా వారు కలిగిన నిరీక్షణకు ప్రతిఫలముగా అనుగ్రహించండి. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో నాటి ఫలింప చేసి నీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.